హాయ్ హలో నమస్తే. ఇవాళ ఇంట్లో వంకాయ పప్పు చేస్తున్నానండి. వంకాయ పప్పు నా పద్ధతిలో నేను ఎలా చేస్తానో ఒకసారి చూపిస్తాను. ఆనియన్స్ బాగా ఇలా దూరగా వేగినాక ఇలా వేగాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసుకోవాలండి. ఒక 10 మినిట్స్లో ఇవి వేగిపోతాయి. బాగా దూరగా సన్న మంట మీదనే చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఈ కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళతో సహా. సన్న మంట మీద అడుగంటకుండా కొంచెం కరిపెట్టుకుంటూ ఉండాలి. ఒక 15 మినిట్స్లో ఈ కర్రీ రెడీ అయిపోతుందండి. ఎంతో సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఇది. అవి వేగేలోపు టమోటాస్ కట్ చేసుకున్నామండి. వీటిలోకి చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. ఒక 50 మినిట్స్ అలా పెట్టుకొని చేసేసుకోవచ్చు. చూస్తారు కదా, ఇలా కొద్దిగా గోల్డిష్ కలర్ వచ్చేసింది కదండి. ఇందులోకి చూడండి, బాగా గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇందులోకి పచ్చిమిర్చి ఒక 6 పచ్చిమిర్చి వేసేసుకుని, నేను ఇలానే ఎందుకు వేసానంటే పప్పు ఎనుపుతాం కదండి, వంకాయ పప్పు, అప్పుడు కారం ఎక్కువ ఉంటే అవి తీసేసుకోవచ్చు. సో అందుకని దాదాపు కరెక్ట్ లెవెల్కి సరిపోతాయండి. ఒక పచ్చిమిర్చి కారం మనం చెప్పలేం కదా, అందుకోసం కొద్దిగా అలా వేస్తానండి. ఇందులో కొద్దిగా సాల్ట్, ఒక టీ స్పూన్ అండి, ఒక టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఇట్లాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అడుగంటకోకుండా కొద్దిగా కలిపెట్టుకుంటే సరిపోతుందండి. అలాగే వీటికి ఏం కావాలో నేను ముందు ఫస్ట్ చెప్పలే కదండి, ఫస్ట్ తీసానండి. కానీ ఆ పిక్స్ మొత్తం నేను రికార్డ్ చేయడం మర్చిపోయి దాన్ని చేశాను. సో వాటికి ఏమేమి కావాలంటే, ఒక 1/2 కిలో వంకాయలండి, ఒక 3 టమోటాలు, ఒక 5-6 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్. సో మనకు కావాల్సినవి ఇవే అండి. ఈ చిన్న ఒక 4 ఇంగ్రీడియంట్స్తో మనము కర్రీ చేసేయచ్చండి. అలాగే చూడండి ఎంత బాగా వేగాయో. వీటిలోకి కొద్దిగా పసుపు, మామూలుగా మనం వేసేటే, బయట నుంచి తెచ్చే కూరగాయలు అయితే అవి కావాలండి. కొద్దిగా పసుపు,
నిమ్మపండు సైజ్ అంతా, చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు, ఇవి ఇట్లా వేయించేటప్పుడే స్మెల్ భలే వస్తుందండి. అంత మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇలా వేగాయి కదండి, టమోటాలు ఇందాక చూపించిన 3 టమోటాలు కట్ చేసి పెట్టుకుని వీటిని కూడా వేయించేసుకోవాలి. అంతా బాగా కలపెట్టుకుంటే సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి. చూడండి, ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసి చేసుకుందాము. ఇలా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు పెట్టి మళ్ళీ ఓపెన్ చేసి కలిపెడతాం. చూద్దాం కూర. ఇప్పుడు ఒక్కసారి ప్లేట్ ఓపెన్ చేసి చూద్దాం. మంచి స్మెల్ వస్తుందండి, గుమాలిస్తుంది. చూడండి, బాగా మెత్తబడిపోయింది. చూడండి, బాగా మెత్తబడిపోయింది. మెత్తబడిపడడం అంటే బాగా వేగినాయి, బాగా గోల్డిష్ కలర్లో వచ్చేసాయి. ఇది కుక్కర్లో అనే కాదండి, ఒక చిన్న బౌల్లో అయినా చేసేసుకోవచ్చు. నాకు అందుబాటులో కుక్కర్ ఉంది కాబట్టి పెట్టేసాను త్వరగా. అలాగే ఈ పప్పు మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ పప్పు ఈ విధంగా ఎక్కడెక్కడ చేస్తారో మీ ఊరి నేమ్ కూడా మెన్షన్ చేయండి. ఒక్కసారి ఈ పప్పు చేసి తిని చూడండి, వేడివేడి అన్నంలో కానీ చల్లన్నంలో కానీ సూపర్గా ఉంటుందని. మా పిల్లలు, చిన్న పిల్లలు, 2nd క్లాస్ చదివే అబ్బాయి, అలా ఆ అబ్బాయి కూడా చాలా బాగా తింటాడండి. అదే పనిగా అడిగి చేయించుకుంటారు ఈ పప్పును మా ఇంట్లో. యాక్చువల్లీ మా అత్త వాళ్ళ సైడ్ ఈ కూర తెలియదండి, మా సైడ్ బాగా తెలుసు. సో అందువల్ల నేను వచ్చినాకే మా సైడ్ నేను ఇక్కడ చేస్తాము. నాకు ఇలా పట్టుకొని కడాయి తిప్పడానికి వీలుగా ఉంటుందని నేను కుక్కర్ పెట్టేసుకుంటాను. సో ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసుకొని ఉడకబెట్టుకోవచ్చు. వాటర్ కూడా ఎక్కువ పట్టవు. అలాగే ఇది 2 days స్టోర్ ఉంటుందండి, నిల్వ ఉంటుంది. చూడండి, ఒక చిన్న గ్లాస్ వాటర్ సరిపోతాయండి. ఉదయాన్నే టిఫిన్ బాక్స్ జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి, జాబ్ హోల్డర్స్, అప్పటికప్పుడు హడావిడిగా చేసుకొని పోవడానికి కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ కర్రీ అయితే. ఒకసారి ట్రై చేయండి. నేను కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్ చాలండి, 2 or 3 విజిల్స్ పప్పు అయిపోతుంది. వచ్చి తీసేసి ఎనిపేయడమే, అది కూడా చూపిస్తాను మీకు. ఇంకా పోపు ముందే పెట్టాము కాబట్టి పోపు మళ్ళీ అవసరం ఉండదు.
జస్ట్ అలా చేసుకొని వేడివేడి అన్నంలో క్యారియర్ కట్టేసుకొని వెళ్ళిపోవడమే అండి. చాలా బాగుంటుంది ఆ టైంకి. అది చూసారు కదండి, ఆల్రెడీ ఒక విజిల్ వచ్చేస్తుంది. ఇంకా ఈ విజిల్ రాగానే వెంటనే సెకండ్ విజిల్ వచ్చేస్తుందండి. చూసాగా ఇంకొక 1 విజిల్ చాలండి, ఎక్కువ అవసరం లేదు. స్టవ్ కట్టేద్దాం. కౌంట్స్ మీద వచ్చేస్తాయి విజిల్స్ అయితే. చూసారా, 3 విజిల్స్ వచ్చేసాయి. స్టవ్ కట్టేస్తామండి. చూసారా అండి, బాగా ఉడికిపోయింది. వేసిన వాటర్ కూడా మొత్తం ఇంకిపోయినాయి. సో దీన్ని ఎనిపి ఇంకా తినేయడమే అండి. ఎంత బాగుంటుందో కర్రీ. ఎనుపుదాం. పప్పు ఎనిపేస్తున్నానండి. చూసారండి ఎంత నున్నగా ఎనిపేసాను. అంత నున్నగా కూడా అవసరం లేదండి, ఎందుకంటే కొంచెం అట్లా ఉంటేనే, కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుంది. చాలా బాగుంటుంది. వేడిగా ఉంది పప్పు. ఇంకో పక్క అన్నం అవుతుందండి. మధ్యాహ్నం అన్నంలో మా లంచ్ అయితే ఇదే అండి. దీనికి తోడు ఆవకాయ ఉంది, పెరుగు, వడియాలు. సో మా లంచ్ అయితే ఇదే అండి. ఇంకా మీరు ఏం లంచ్ చేశారో కామెంట్ చేయండి. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దీంట్లో కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి, బాగుంటుంది కొత్తిమీర. నా దగ్గర కొత్తిమీర లేదు ప్రజెంట్. అనుకోకుండా వీడియో షూట్ చేస్తున్నాను. ఈ కర్రీ ఎంతమందికి తెలుసు, అందులో ఎవరైనా మార్నింగ్ లంచ్ బాక్స్ తీసుకెళ్లే వాళ్ళకి అందులో యూజ్ అవుతుంది కదా అనేసి. టిఫిన్ కంటే నైట్ ప్రిపేర్ చేస్తాం, కర్రీస్ అయితే నైట్ ప్రిపేర్ చేయలేం కదా అండి. సో మార్నింగ్ టిఫిన్కి అయితే అర్లీ మార్నింగే లేచి చపాతో, దోశ ఏదో ఒకటి నేను ముందు నైట్ ప్రిపేర్ చేసుకుంటాం. దీనికైతే ప్రిపేర్ చేయలేం కదా, అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి. కానీ వితిన్ 50 మినిట్స్లో, మీ టైం అయిన చూసుకోండి, వితిన్ 50 మినిట్స్లో ఈ కర్రీ రెడీ అయిపోతుంది. ఒక్కసారి తిని కామెంట్ చేయండి ఎలా ఉందో. రుచి చూసి మీరు ట్రై చేసి మీరు చేసిన కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక చిన్న లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.